కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతికూలమైన వైఖరులు మనలో ఉండకూడదు. ఏవో జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏమండి, యోసేపు ఏం నేరం చేశాడు? అతను జైల్లో పెట్టారు. ఆలోచన చేయండి. కానీ అతను మాత్రం ఎప్పుడు కూడా, అలాగే వాళ్ళ అన్నలు ఎంతగా అతన్ని ద్వేషించి అతనిని చంపాలని ఆలోచన కలిగి, అలాగే వాళ్ళని తీసుకెళ్ళి ఎవరికి అమ్మేశారు? ఐగుప్తు యొక్క బానిసలకు అమ్మేసినా కూడా యోసేపు యొక్క మనసులో ఇంత కూడా వాళ్ళ అన్నల మీద ద్వేషం అనేది లేదు అని వాక్యం మనకు రుజువుపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతైనా వాళ్ళ అన్నల మీద ద్వేషం ఉందా? గుంటలో పడేశారు, చంపాలని చూశారు, ఐగుప్తులో అమ్మేశారు, ఐగుప్తు బానిసలకు అమ్మేశారు. కానీ వాళ్ళ అన్నలు ఒకసారి వచ్చినప్పుడు అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. నువ్వు తగ్గి ఉన్నంత మాత్రాన నువ్వు తక్కువవాడు కాదు. నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వాక్యం నేర్పే సత్యం అది. యోసేపు తగ్గించుకున్నాడు కాబట్టే ప్రధానమంత్రి అయ్యాడు. అవునా కాదా చెప్పండి? యోసేపు ప్రధానమంత్రి అవడానికి కారణం ఏంటి? తనను అన్నలు అవమానించారు, అన్నలు చంపాలని చూశారు. పోతీఫరు భార్య అందరూ కూడా లేనిపోని యొక్క కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. ఇంతైనా మాట్లాడాడా యోసేపు? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నువ్వు పడే ప్రతి వేదన, నువ్వు పడే ప్రతి అవమానము, నువ్వు పడే ప్రతి నింద, నువ్వు అనుభవించే ప్రతి శ్రమ దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మార్చడానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఒక భక్తుడు చెప్పాడు, శ్రమ అనే నిచ్చెన నువ్వు ఎక్కకపోతే ఆశీర్వాదం అనే మెట్టు ఎక్కలేవంట. ఆశీర్వాదం ఒక మెట్టు నువ్వు ఎక్కాలంటే శ్రమ అనే నిచ్చెనే దాని మీద వెయ్యాలి. అంతకుమించి వేరొక మార్గం లేదంట. కాబట్టి ఆలోచన చేయండి, ఈ 2025 చివరిలో మనము విడిచిపెట్టవలసిన ఒకటి చెప్పండి, పాపములు మరియు తప్పులను మనం విడిచిపెట్టాలి. ప్రతికూలమైన వైఖరులు మరియు చేదు అనుభవాలను మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మూడవదిగా బానిసత్వం నుంచి విముక్తి పొందాలి, లేదా వ్యసనముల నుంచి, అనారోగ్యకరమైన అలవాట్లు మరియు వ్యసనములు అనే మాట రాయబడి ఉంది. ఒక మాట చెప్పండి, ఎక్కువగా అప్పుడు అందరికీ వ్యసనం ఏంటంటే ఫోను. చెప్పండి, ఏంటది? ఫోను. చిన్న పిల్ల, ఆ పిల్లకి కూడా ఫోన్ కావాలి. ఏ పిల్లకి? ఆ పిల్లకి కూడా ఫోన్ కావాలంట. ఇప్పుడు ఆ పిల్ల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా ఫోన్ వాళ్ళు ఎవరన్నా చెప్పండి. రాత్రి పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టి పడుకొని లగంగానే మళ్ళీ ఫోన్తో మొదలవుతుంది జీవితం. అదొక వ్యసనం. మన సమయాన్ని ఎక్కువగా దొంగిలించేది ఫోనే. ఫోన్తో ఎంత మంచి ఉంది అంత చెడు ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మంచి కంటే చెడే ఎక్కువ ఉందంట నేను. అవునా కాదా చెప్పండి? ఫోన్ వచ్చిన కానించి బంధాలు లేవు, మాట్లాడుకోవాలి లేవు. ఒక ఫోన్ ఉండే చాలు, ఒక చోట కూర్చొని అరుగు మీద ఎన్ని గంటలైనా ఫోన్స్లో రీల్స్ తీసుకుంటూ కూర్చొనే ఉంటారు. టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ప్రార్థనకి సమయం కూడా ఉండదు, వాక్యానికి సమయం ఉండదు. అలాగే ఏమండి, కుటుంబంలో మాట్లాడుకోవడానికి సమయం లేదు. ఇటువరకు ఫోన్ లేకపోతే చక్కగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు ఫోన్ వస్తే అటొక ఫోన్ ఇటొక ఫోను, అటో పక్క ఇటో పక్క, ఇంకెక్కడ ఉంది? దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఒక మాట మీకు వాక్యంలో చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక చూడండి. ఆరు 12. 1 కొరింథీ పత్రిక 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. చూడండి, దేనికి నేను లోబడను అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు గమనిస్తే కనుక ఆ తర్వాత వచనాలన్నీ కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. అవన్నీ ఎందుకులే కానీ ఇక్కడ చూడండి, ఒకే ఒక మాట. దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడంటే స్వాతంత్రం ఇచ్చాడు. చెప్పండి, స్వాతంత్రం ఉంది మనిషికి. మనం ఏదైనా చేయగలం.
ఇదే సమయంలో ఇప్పుడు నేను ఇక్కడ మందిరంలో కూర్చోవచ్చు, ఇదే సమయంలో నేను వెళ్ళి బార్కి వెళ్ళి మందు కూడా తాగొచ్చు. ఆ స్వాతంత్రం నాకు ఉంది. అలాగే మీకు కూడా మీరు ఏం చేయడానికని ఏముంది? దేవుడు అంట మనిషికి ఒక మిషన్ లాగా చేయలేదంట. ఒక మిషన్ లాగా చేయలే. ఇప్పుడు మిషన్ ఉంది, లేదా యంత్రం ఉంది, లేదా ఫ్యాన్ ఉంది, స్విచ్ చేస్తే తిరిగిద్ది, స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోద్ది అంతే. దానికంటూ ఒక ఫ్రీడమ్, దానికంటూ స్వేచ్ఛ ఉందా? లేదు. ఎవరికి దేనికి స్వేచ్ఛ లేదు. కానీ మనిషికి మాత్రం దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? స్వేచ్ఛనిచ్చాడు, ఏదైనా చేసుకోగలరు. కానీ మనిషి అంట దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోబట్టే మనకు పాపం అనేది మనల్ని ఎలుబడి చేస్తుంది. హల్లెలూయా. ఏదైనా తోటలో అవ్వ ఆదాముని పెట్టి చాలా ఆ చెట్ల యొక్క పండ్లు తినమని, ఒక చెట్టు పండు మాత్రం మీరు తినద్దు అన్నాడు. స్వేచ్ఛ ఉంది వాళ్ళకి, తినద్దు అన్నాడు. కానీ తినే అవకాశం కూడా ఉంది అక్కడ. అంటే మనిషికి ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే పరిశుద్ధులుగా మనం పిలువబడతాం. ఇచ్చిన స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేసుకుంటే మనం పాపంలో పడిపోతాం, లేదా వ్యసనాల్లో పడిపోతాం, లేదా అలవాట్లలో పడిపోతాం. అందుకే అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ స్వతంత్రం ఉంది కానీ అన్నీ చేయడానికి వీలు లేదు. ఏది పడితే అది చేయడానికి లేదు. అందుకే దేవుడు మనకేమిచ్చాడంటే దేని చెయ్యాలో దేనిని చేయకూడదో, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది రమ్యమైనదో, ఏమండి, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది అనుకూలమైనదో, ఏది ఉత్తమమైనదో దేవుడు వేచిన జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ వేసిన జ్ఞానాన్ని దాటి వెళ్ళిపోతే ఇంకంతే. అందుకే మనం ఎప్పుడు కూడా వివేచన అనేది ఉండాలి మనకి, మనం ఏం చేసినా సరే. అందుకే ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలంటే మూడవదిగా ఏం చేయాలి చూడండి, బానిసత్వం. ఇప్పుడు ఎప్పుడైతే వాటికి మనం లోబడ్డామో, దేనికి మనము లోబడతామో దానికి మనం బానిసలు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మందు తాగే వాళ్ళు మందుకు లోబడతారు, మందుకి ఏమైపోతున్నారు? వాళ్ళు బానిసలు అయిపోతున్నారు. అలాగే ఫోన్కి లోబడుతున్నారు చాలామంది, ఫోన్ ఇష్టపడుతున్నారు, ఫోన్కి ఏమైపోతున్నారు? బానిసలు అయిపోతున్నారు. అలాగే పాపానికి లోబడుతున్నారు చాలామంది, పాపానికి ఏమైపోతున్నారు? వాళ్ళకి అలా చేయాలనిపించకపోయినా ఆకర్షణ ఆ సమయానికి అయస్కాంతంలాగా అలాగా వాళ్ళు లాగేస్తుంది. ఎందుకని? దానికి వాళ్ళు ఎడిట్ అయిపోయారు, లోబడిపోయారు. కాబట్టి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ 2025లో అది నుంచి విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా, నాలుగవదిగా భయము మరియు ఆందోళన. నాలుగవ మాటను మనం నేర్చుకుంటే చెప్పండి, భయము మరియు ఆందోళన చాలా మందికి ఉంటా ఉంది. వాక్యంలో మనం చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక కాదు, రెండవ పత్రిక 1:7, రెండవ పత్రిక 1:7. ఏమి ఇవ్వలేదండి? కాబట్టి మనం ఏం చేయకూడదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి ఆత్మను ఇవ్వలేదు. అందరూ చెప్పండి. పిరికితనం అనే ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదంట. కానీ మరి చాలామంది దేవుని బిడ్డలు ఏం చేస్తారు ఈ దినాల్లో? భయపడిపోతూ ఉన్నారు ప్రతి విషయంలో. భార్యలు భర్తల విషయంలో, భర్తల భార్య విషయంలో, పిల్లల విషయాల్లో, అప్పుల విషయాల్లో, ఏమండి, కుటుంబ సమస్యల్లో అనేక రకాల భయాలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అందుకే మనం భయము ఆందోళన విడిచిపెట్టాలి. ఇంకొక మాట చూడండి, మీకు చూపిస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. 4వ అధ్యాయము 6-7 వచనం ఫిలిప్పీ పత్రిక. ఇప్పుడు చూడండి, ఆందోళన, చింత. అమ్మ అందరూ చూడండి, చాలామందికి వారి జీవితాల గురించి, వారి పిల్లల జీవితాల గురించి, భవిష్యత్తు గురించి చాలామందికి ఆందోళన ఉంటుంది, చింత ఉంటుంది. ఎలాగా మా పిల్లలు, ఎలాగా వీళ్ళని ఎలా పెంచాలి, వీళ్ళు ఎలాగ మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మన పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది,
మన బ్రతుకేంటి ఎట్లా ఉంది, నా పరిస్థితి ఏంటి ఎట్లా ఉందని జీవితాల గురించి ఆందోళన కలిగి ఉంటారు చాలామంది చింతిస్తూ ఉంటారు, భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది అని చాలామంది ఏం చేస్తారంటే చింత ఆందోళనతో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమంటంట, దేనిని గూర్చియు చింతపుకుడి కానీ. ఇప్పుడు చూడండి, దేని విషయంలో కూడా దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఈ 2025 చివరిలో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు దేని విషయంలో కూడా చింతించకండి. ఎందుకంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. హల్లెలూయా. ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. మీ చింత మీరే మోసుకుంటే మీకు భారంగా ఉంటుంది. ఏమండి, మీ భారం మీరే మోసుకుంటే మీకు భారంగా ఉంటుంది. సమస్త భారం మోస్తున్నా ఆ యుద్ధకు రండి, మీకు నేను భారం ఆయన మీద మోపమన్నాడు, చింత ఆయన మీద మోపమన్నాడు, నీ బాధ ఆయనకి చెప్పమన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, అన్నీ మనమే మోసుకొని మనమే బాధపడిపోయి మనమే కృంగిపోయి మనమే దుఃఖపడిపోయి చాలామంది ఏం చేస్తున్నారండి ఏమండి, నిరాశ చెందుతూ ఉన్నారు జీవితాల మీద, విరక్తి చెందుతూ ఉన్నారు జీవితాల మీద. నీ జీవితం ఎందుకు నీకు నిరాశగా ఉంది, నీ జీవితం ఎందుకు నీకు ఇసుగుగా ఉంటుంది, నీ జీవితం ఎందుకు నీకు ఇష్టపడట్లేదు, నీ జీవితం అంటే వాటిని నువ్వే మోస్తున్నావు కాబట్టి, వాటిని నువ్వే ఎత్తుకుంటున్నావు కాబట్టి. మీకు ఎప్పుడు చెప్పే ఒక మాట మీకు చెప్పే గుర్తుందా? ఒక ముసలమ్మ భారాన్ని ఆ బుట్ట భారాన్ని మోసుకోలేక వెళ్తుంటే ఒక అతను ఏమండి కారులో వెళ్ళి ఒక అతను జాలిపడి, దాన్ని బస్సుగా చెప్పారు, కారు బోర్డు చెప్పారు. అయితే కారు వేసుకున్న అతను ఆ తల్లి మీద జాలిపడి, ఆ తల్లి, అమ్మ నువ్వు అంత భారం మోయలేకపోతున్నావు కదా, రా కారులో ఎక్కించుకుంటానని ఎక్కించుకుందంట. తర్వాత కారు మరలా కొంచెం ముందుకు పోనిచ్చిన తర్వాత చూస్తే ఆ తల్లి మూలుగుతూ ఉందంట. వెనక్కి తిరిగి చూశాడు, ఏంటి మూలుగుతుంది ఇంకా ఈ తల్లి అని. చూస్తే ఆ బొట్ట నెత్తి మీదే ఉందంట. అప్పుడు అడిగాడు కదా, అవ్వా నువ్వు మొయ్యలేకపోతున్నావనే కదా నేను కారు ఎక్కించుకున్నాను, ఇప్పుడు కూడా నువ్వు తన నెత్తి మీద పెట్టుకుని బుట్ట అంటే అవ్వందంట, అయ్యా నాకు చోటు ఇచ్చారు, మళ్ళీ నా బుట్టకు కూడా మీరు ఏం అడుగుతారు, ఏం చోటు ఇస్తారని నా నెత్తి మీదే పెట్టుకున్నాను అన్నట్టు. అవునా? చాలామంది ఇలానే ఉంటున్నారు కదా. యేసయ్య రా, నీ చింత నా మీద వెయ్యి, నీ భారం నా మీద వెయ్యి, నేను తీరుస్తాను, నిన్ను నిలబెడతాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, కృంగి నిన్ను లేవనెత్తానని యేసుప్రభు అంటుంటే చాలామంది, అయ్యా నువ్వేం మాట్లాడాలా కానీ నా భారం నేనే మోసుకొని నేనే కృంగిపోయి నేనే బాధపడి నేనే వృత్తి చెంది చివరికి ఆ ఫ్యాను లేదా ఏదో ఒక చూసుకొని నా జీవితాన్ని ముగించేసుకుంటానయ్యా. ఆలోచన చేయండి దేవుని ప్రజలారా. అందుకంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు 6వ వచనంలో, దేనిని గూర్చి కూడా చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ, చెప్పండి, ప్రతి విషయములోనూ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రతి విషయము, అది ఏదైనా కానీ ప్రతిదీ, అది బాధ అయినా, అది అప్పైనా, అది అనారోగ్యమైన, ఏదైనా సరే ఏం చెప్తున్నాడు, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని ఉన్నా కూడా నీ హృదయంలో సమాధానం ఉంటుంది. అప్పు లేనో లేరా, బాధ లేనో లేరా, శ్రమ లేనో లేరా, ఇక్కడ ఎవరో ఉన్నారు. అయినా కూడా ఒకటి చెప్పనా, ప్రభువుని కలిగి ఉన్న మనకి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకంటే విజ్ఞాపన ఇక్కడ అంటున్నాడు కదా, ప్రతిదీ మనం ఎవరికి చెప్పుకుంటాం, ఎవరికి చెప్తాం? ప్రతిదీ మనం ఎవరికి చెప్పాలి? దేవునికి. ఆయన చెప్తే ఏం చేస్తాడు ఆయన? అప్పుడు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము ఆయన నీ హృదయంలోకి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? సమాధానకర్త అయిన దేవుడు. ఆయన పేరేంటి? అది ఎన్ని ఉన్నా కొంతమందికి సమాధానం ఉండదు, కానీ ఏమి లేకపోయినా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ బాధ ఎవరికి చెప్పాలి, నీ ప్రతి విషయం ఎవరికి చెప్పాలి,
నీ చింత ఎవరి మీద మోపాలి? నీ భారం ఎవరి మీద మోపాలి? ఆయన మీద మోపితే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే చక్కగా చెప్తున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు చూడండి, హృదయము తలంపులు అన్నిటికంటే హృదయము చాలా చెడ్డది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఎందుకంటే ఈ హృదయంలో రకరకాలన్నీ ఆలోచనలు వస్తాయి. నీ తలంపులు, నీ హృదయానికి దేవుని సమాధానం కాపుదలగా ఉంటుందంట. హల్లెలూయా. అంటే మంచి ఆలోచనలు నీకు వస్తాయి, మంచి హృదయం దేవుడు నీకు ఇస్తాడు. అవునా కదా? చూడండి, దుష్ట హృదయం, మోసపూరితమైన హృదయం, అవండి పాప హృదయం, అలాగే శుద్ధ హృదయం. ఏ హృదయం ఇస్తాడు దేవుడు మనకి? శుద్ధ హృదయం ఇస్తాడు. అలాంటి శుద్ధ హృదయం మనకి రావాలి. మన ఆలోచనలకి దేవుని సమాధానము కాపుదల ఉండాలంట. అవండి ఏముండాలి? దేవుని రకరకాలైన ఆలోచనలు వచ్చేస్తామంటే కాసేపటికే ఒక మాట అనగానే మనలో ఒక మొదలైపోతాయి ఆలోచన. కానీ దేవుని సమాధానం నీలో ఉంటే అవతలి వారు నిన్ను ఎంత అవమానించినా, అవతలి వారు నిన్ను ఎన్ని మాట్లాడినా నువ్వు మాత్రం ఎలా ఉంటావు తెలుసా? సమాధానంగా ఉంటావు. ఎందుకో తెలుసా? దేవుడు నీ హృదయంలో సమాధానం ఉంచాడు కాబట్టి. హల్లెలూయా. చూడండి, ఏముండదు. భార్య భర్తలంట ఇక రామరపాడు వంతెన దగ్గర జరిగిన సంఘటన. రామరపాడు రింగి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంటింటి మనం వెళ్తాం కదా, గొండల మేంచి వెళ్ళినప్పుడు అటు ఒక పెద్ద వంతెన ఉంటుంది. భార్యాభర్తలు చిన్నగా వాళ్ళిద్దరు ఏం చేశారంటే చిన్న గొడవ పడ్డారు, మాట అనుకున్నారు. అనేసుకునేసరికి భర్త కోపంలో వెళ్ళిపోయి ఎక్కి దూకేశాడు, చనిపోయాడు. ఏమి లేదు వాళ్ళకి. అదే సమాధానం ఉన్న వాళ్ళైతే సమాధానంగా ఉంటారు. ఒక మాట అన్నా సరే పర్వాలేదు, వాళ్ళు ఎప్పుడో చక్కగా మంచిగా ఉంటారు. ఈనాడు ఈ సమాధానం లేకే చాలామందికి ఏం జరుగుతున్నాయంటే ఆత్మహత్యలు ఎక్కువ జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిదీ దేవుని మీద ఆధారపడినప్పుడు, ప్రతిదీ దేవునికి చెప్పినప్పుడు, ప్రతిదీ మనం దేవునికి మనం అప్పగించినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మీ ఆలోచనలకి, మీ హృదయానికి దేవుని సమాధానము కావలిగా ఉంటుంది. నీ ఆలోచనలు ఎటుపడితే అటు వెళ్ళిపోతే నువ్వు కూడా ఆలోచనలు ఉండబడి వెళ్ళిపోతావుగా కాదా? అవండి, మీ ఆలోచనలు బట్టే మీ నడక ఉంటుంది కాదంటారా? అవునంటారా? చెప్పండి. మీ ఆలోచనలు బట్టే మీ నడక ఉంటుంది. మీ మధ్యలో వచ్చే ఆలోచనలు ఎలా వస్తాయంటే ఎన్ని రకాలుగా వస్తాయో, ఎన్ని రకాలుగా మారిపోతూ ఉంటాయో నిమిషానికి. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకి కావలి ఉండునుగాక. దేవుడు మీ హృదయాలకి 2025లో కావలి ఉండునుగాక. చూడండి, 4వదిగా మనం ఏం విడిచిపెట్టాలో తెలుసా? భయము, ఆందోళన. చెప్పండి. మీలో ఉన్న భయము, మీలో ఉన్న ఆందోళన మీరు ఏం చేయాలి? విడిచిపెట్టండి ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. 1, పాపమును మరియు తప్పులు, దోషములు విడిచిపెట్టాలి. ప్రతికూలమైన వైఖరులు మరియు చేదు అనుభవాలు విడిచిపెట్టాలి. 3వదిగా అనారోగ్యకరమైన అలవాట్లు మరియు వ్యసనాలను మనం విడిచిపెట్టాలి. 4వదిగా భయము మరియు ఆందోళన మనం విడిచిపెట్టాలి. 5వదిగా ఐదో మాట సందేహం మరియు అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి. 5వదిగా చెప్పండి. సందేహము, అవిశ్వాసము. అవిశ్వాసం అంటే ఏంటి? నమ్మకం లేకపోవడం. విశ్వాసులు ఎవరు మీరు? మిమ్మల్ని ఏమంటారు అందరూ? విశ్వాసులు. అంటే ఏంటి? విశ్వాసము కలిగిన వారే విశ్వాసులు, నమ్మకం కలిగిన వారే విశ్వాసులు. అంటే ఏంటో చెప్పన, కరెక్ట్గా చెప్పన, నమ్మకస్తులు. దేవునికి నమ్మకస్తులు, దేవుని మీద నమ్మకం ఉంచిన వారు అని అర్థం వస్తుంది. ఇప్పుడు మరి మనలో ఏముండట్లేదంట? నిశ్వాసము ఉండట్లా. ఇంకోటి ఏముండట్లేదు? సందేహం. కొంతమందికి ఎంత ప్రార్థన చేసినా సందేహం. నిజంగా చేస్తాడా దేవుడు? ప్రార్థన చేస్తారు కానీ దేవుడు చేస్తాడా?
తోమా చూడండి, యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయనతో కలిసి భోజనం చేశాడు, ఆయనతో కలిసి పడుకున్నాడు, ఆయన చేసిన కార్యాల కళ్ళ ముందు చూశాడు. ఆయన ప్రభు చెప్పాడు, నేను చచ్చిపోతానయ్యా, నేను అప్పగించబడతాను, నేను చనిపోతాను, తిరిగి లేస్తానని చెప్పాడు. తర్వాత శిష్యులందరికీ కనబడ్డాడు. ఈయన అక్కడ లేడు. ఆయన వచ్చి అంటాడు, నేను నమ్మను. ఎవరు నమ్మట్లా? తోమా అని చెప్పకూడదు ఇక్కడ. దేవుని శిష్యుడు, ప్రభు శిష్యుడే నమ్మట్లా ప్రభుని అక్కడ, ఆయన తిరిగి వచ్చాడని. అప్పుడు మళ్ళా యేసు ప్రభు ఏం చేశారు, తోమా గురించి మళ్ళా వచ్చి, ఇదిగో అయ్యా చూడు, నా చేతిలో గాయాలు చూసుకో, వేలిపెట్టి చూసుకొని నమ్మన్నాడు. అప్పుడు ఒక మాట అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో జరగకపోయినా ఈ 2025లో ఏదైతే జరగలేదో 2026లో అది జరుగుతుందో నమ్ము. అదే విశ్వాసం. నువ్వు నమ్ము. ఎందుకంటే 11:1 ఎబ్రీ పత్రికలో ఏం చెప్తుంది? విశ్వాసం అంటే నిరీక్షింపబడి వారి యొక్క నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అంటే నిరీక్షింపబడటం అంటే ఎదురు చూడటం. ఒక ప్రార్థన చేసినప్పుడు దాని గురించి ఎదురు చూడటమే నిరీక్షణ, దాని యొక్క ఎదురు చూపే నిజస్వరూపము. అంటే దేవుడు చేస్తాడు. తర్వాత అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నది. అదృశ్యమైంది ఏమండి? అదృశ్యమైంది అంటే రాలా, ఇంకా కనపడలా, ఇంకా దేవుడి కార్యం జరగల. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వేం చేయాలి? దాన్ని నమ్మాలి. చెప్పండి, నమ్మాలి. మీరు ఏదైతే ప్రభుని అడుగుతున్నారో అది ప్రభు ఇస్తున్నాడని నమ్మండి. హల్లెలూయా. ఇస్తున్నాడని నమ్మితే ఖచ్చితంగా దేవుడు ఇచ్చేస్తాడు. విశ్వాసం అనేది క్రియారూపంలో ఉండాలి, మాట చెప్పడం కాదు. అది క్రియల ద్వారా నువ్వు ప్రభు దగ్గర చూపించాలి. హల్లెలూయా. అప్పుడే ప్రభు మీ జీవితాల్లో ఏం చేస్తాడంటే, చెప్పండి, గొప్ప కార్యాలు ప్రభు చేయునుగాక. సందేహించకూడదు, మరియు అవిశ్వాసం మనలో కనబడకూడదు. చూడండి, వాక్యంలో చూడండి ఇంకో మాట, యాకోబు పత్రిక 1:6-8. అతడు ఏమాత్రమును సందేహించక, చూడండి, ప్రభువుని అడిగేవారు ఎలా అడగాలి? సందేహించకూడదు. నువ్వు ఏది అడిగినా ప్రభుని ఏం చేయకూడదు? బయట ఉంటారా? సరే, ఏ మాత్రమును సందేహించకూడదు. మీరు ప్రభుని ఏది అడుగుతున్నారో అమ్మ ఇటు చూడాలి అందరూ. ఈ 2025లో మీరు అడిగింది మీరు పొందుకోలేకపోయినా సందేహించకుండా 2026లో ఇస్తారని నమ్మండి. కొంతమందికి ఇచ్చాడు, అదిగో సహోదరు సాక్ష్యం చెప్పడానికి వచ్చింది, అమ్మ నీకు సాక్ష్యానికి ఇస్తా, అయిపోయింది వాక్యం. సందేహించకుండా నమ్మాలి. ఎలా నమ్మాలండి? చూడండి, అందుకే సందేహం మరియు అవిశ్వాసం మనలో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. 5 విషయాలు మీకు చెప్పా. ఈ 2025లో మీరు విడిచిపెట్టవలసినవి. ఇది నా నూతనమైన వర్తమానం కాదు, ఇది 2025 చివరి వర్తమానం. అందులో 5 రకాలైన సూచనలు దేవుడు మీకు ఇస్తున్నాడు. 1, పాపములు మరియు తప్పులు విడిచిపెట్టాలి. 2, ప్రతికూలమైన వైఖరులు, చేదు అనుభవాలు. ఈ 2025లో చేదు అనుభవాలు మనకి చాలానే ఉంటాయి, అవన్నిటిని కూడా విడిచిపెట్టాలి. 3, అనారోగ్యమైన అలవాట్లు మరియు వ్యసనాలను విడిచిపెట్టాలి. 4, భయము ఆందోళన విడిచిపెట్టాలి. 5వదిగా సందేహం మరియు అవిశ్వాసాన్ని మనము విడిచిపెట్టుదుము గాక. సరే, వీటిని విడిచిపెట్టాలి. ఇంకొక 5 ఉన్నాయి. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టవాలి, పొందుకోవాల్సిన వాటిని పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. విడిచిపెట్టాలి. 5 విడిచిపెట్టేస్తాం, అవునా? విడిచిపెట్టేశారా? 5. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం పొందుకోవాలి? మనం ముందుకు వెళ్ళాలి. 2026లోకి మనం వెళ్తున్నాం. మనం ఏం పొందుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే మాటలు కూడా మనం నేర్చుకుందాం. సమయం ఉంది కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే ముగించేసేవాడిని. కరెక్ట్గా 10 నిమిషాల దాకా 10ంటికి ఆరాధనలోకి మనం వెళ్ళిపోతాం. అక్కడి నుంచి నూతనమైన సంవత్సరాలకు ఆరాధనలో అడుగు పెడదాం. దేవుని స్తోత్రం. తర్వాత మళ్ళీ నూతనమైన వర్తమానం ఉంటుంది. సరే, దేవుడు మనకిచ్చిన వర్తమానం 2026లో. సరే, ఈ సమయంలో మొదటిగా దేవుని వాగ్దానాలు మరియు వాక్యాన్ని మనము ధ్యానించాలి.
గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, దేవుని వాగ్దానాలను, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈ 2026లో మీకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? అమ్మ చెప్పండి. వాగ్దాన కార్డుల కిందే ఉన్నాయి. మీరు ప్రార్థన చేసుకుని వాగ్దానం తీసుకోవాలి. ఆ వాగ్దానము మరియు వాక్యాన్ని మీరు ఏం చేయాలి? ధ్యానించి దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు వాగ్దానాన్ని మీరు ఏం చేసుకుంటారు? చెప్పండి. ఇప్పుడు ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటారు, ప్రతి సంవత్సరం. కానీ వాగ్దానాలు ఎంతమందికి నెరవేర్చబడతాయి అంటే, ఒక్కళ్ళు చెప్పారు సాక్ష్యం, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడని చెప్పలా. మరి దేవుడు వాగ్దానం ఇచ్చారని నమ్ముతున్నారా లేదా మీరు? అమ్మా చెప్పండి. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చారు, నమ్ముతున్నారా? మరి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాగ్దానం చేసిన వాడు ఎవరు? వాగ్దానం మనం ఎలా పొందుకోవాలి? ఓర్పు ద్వారాగా, విశ్వాసము ద్వారాగా మనం ఏం చేయాలి? వాగ్దానాన్ని, ఓర్మి అవసరం మనకి, ఓర్పు ఉండాలంట వాగ్దానం పొందుకోవాలంటే. కాబట్టి మొదటిగా మనం వాగ్దానమును, వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించి స్వతంత్రించుకోవాలి. రెండవదిగా దేవునిపై మనకి ఏముండాలంటే విశ్వాసం మరియు నమ్మకం ఎప్పుడు కూడా పోకూడదు. నీ జీవితకాలం అంతా కూడా దేవుని మీద నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. ప్రతిరోజు కూడా ఒక రెట్టింపు ఆత్మ విశ్వాసంతో ప్రభువును వెంబడించాలి. హల్లెలూయా. అప్పుడే దేవుని కార్యాలు మీరు ఏం చేయగలరు? చూడగలుగుతారు. మూడవదిగా చూడండి, దేవుని పైన మరియు ఇతరుల పైన ప్రేమ కలిగి మనం ఉండాలి. మూడవదిగా ఎలా ఉండాలి? అమ్మ చెప్పండి. దేవుని పైన, అలాగే నీ సహోదరి పట్ల నీకేం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. అది 2026లో మీరు చేయాలి. దేవునికి స్తోత్రం. తర్వాతగా మీరు ఏం చేసుకోవాలంటే ఉద్దేశం మరియు దర్శనాన్ని నెరవేర్చుకోవాలి. అనగా దేవుని ప్రణాళికను వెంబడించాలి. ప్రణాళిక అనేది నేను తర్వాత కూడా చెప్తాను దాని గురించి. దేవుని ప్రణాళిక నీ పక్షంగా ఉన్నది, దాన్ని నువ్వేం చేయాలంట? వెంబడించుదురుగాక. బాక్స్ కట్టలేకండి, అక్కడ బాక్స్ కట్టలేకండి. దేవుని స్తోత్రం చెప్పండి. నాలుగవదిగా దేవుని ఉద్దేశాన్ని మరియు ప్రణాళికను మనము వెంబడించాలి. ఐదవదిగా కృతజ్ఞత మరియు స్తుతులు దేవునికి చెల్లించాలి. చెప్పండి. కృతజ్ఞత స్తుతులు దేవునికి మనము చెల్లించాలి. తర్వాతగా పూర్ణ హృదయముతో దేవునిని వెతకాలి. ఎలా వెతకాలి? పూర్ణ హృదయంతో దేవునిని మనము వెతకాలి. తర్వాతగా విధేయతతో మనం నడవాలి. దేవునికి లోబడి, ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉండకుండా దేవునికి లోబడి మనం బ్రతకాలి. చివరిగా ఒక 2 మాటలు, సంఘముతో సంబంధము కలిగి ఉండాలి. ఏముండాలి? సంఘముతో మీరు ఒక సంబంధము, కనుబంధం కలిగి ఉండాలి. దేవుని బిడ్డ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవునితో సహవాసం ఉండాలి, సంఘముతో సహవాసం ఉండాలి. చివరిగా మీ విశ్వాసాన్ని పంచుకోవాలి. ఏం చేయాలి? ఇందాక మీరు సాక్ష్యాలు చెప్పారు చూసారా, అలాగే దేవుడు మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని, చేసిన కార్యములు మీరు ఏం చేసుకోవాలంటే పంచుకోవాలి. రెఫరెన్స్లు చెప్పలేదు, కానీ ఎన్ని విషయాలు చెప్పారంటే 5 విషయాలు మళ్ళీ ఇందులో కూడా మనకు ఉన్నాయి. దేవుని వాగ్దానాలు మరియు వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని మీద విశ్వాసము, నమ్మకం ఉంచాలి, అలాగే దేవుని పైన, ఇతరుల పైన దేవుని ప్రేమను మనం కనబరచాలి. తర్వాతగా ఉద్దేశం మరియు దర్శనాన్ని నెరవేర్చుకోవాలి. చివరిగా కృతజ్ఞత మరియు స్తుతులతో దేవునిని మహిమపరచాలి. ఈ 5 మనం చేయాలి. ఇందాక 5 విడిచిపెట్టాలి, ఈ 5 మనం చేయాలి. అలా చేస్తే 2026 నీకు దీవెనకరంగా దేవుడు చేయునుగాక. చెప్పండి, ఎలా చేస్తాడు? చేస్తాడు. అలాగే అమ్మా చెప్పండి, చెప్తావా? కూర్చొని చెప్పులే. పాలు తాగుతుందా? తాగితే కూర్చొని చెప్పు. లేకపోతే ప్రత్యక్ష పాపం తీసుకొని తన జీవితంలో, ఆ బిడ్డ జీవితంలో దేవుడు చేసిన మేలు అది చేసిన తర్వాత చిన్న ప్రార్థన తీసుకొని మనం లేచి ఆరాధన చేసుకుందాం. నేను సంవత్సరానికి ఒకసారి వస్తాను. లాస్ట్ టైం నేను నా సాక్షి లాస్ట్ టైం నేను ఇదే నెలలో నేను అబార్షన్ అయింది.
బిడ్డను కోల్పోయాను నేను. 2 months 7 weeks బిడ్డకి హార్ట్ బీట్ లేదంటే అబార్షన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ తిరిగి దేవుడు ఎంతో గొప్ప కార్యం మీ ఇద్దరు సంఘం ప్రార్థన ద్వారా సంఘంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు. నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. దేవుడు ఇంకా నాకు నా ప్రార్థనలు ఇంకా మీ ప్రార్థనలు అన్నీ ఆలోచించి దేవుడు ఇంకా నాకు గొప్ప కార్యం చేశారు. ఇది ఇదే సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో ఈ సంవత్సరంలో నాకు మళ్ళీ ఇదే తిరిగి నెలలో మాకు దేవుడు చక్కని బిడ్డలు ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే నాకు పోయిన సంవత్సరము ఏ నెలలో అయితే నేను బిడ్డను కోల్పోయాను అదే నెలలో తిరిగి నాకు చక్కని ఒక ఆడపిల్లని ఇచ్చారు. అందరూ చప్పట్లు కొట్టండి. నా కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు పోగొట్టుకున్న నెలలోనే దేవుడు తిరిగి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మన దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే అదే సమయంలో దేవుడు తిరిగి ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకున్న చోటే చెప్పండి దేవుడు తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక దైవ సభకు ఒక మాట చెప్తున్నాను. అమ్మ అందరూ చూడాలి. నువ్వు ఏదైతే నష్టపోయారో, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో వచ్చే సంవత్సరం కల్లా దేవుడు తిరిగి నీకు ఇచ్చిన గాక. విశ్వాసంతో ఆమేన్ చెప్పండి. దేవుడు మీ పక్షంగా చేయను గాక. ఆ బిడ్డ పక్షంగా చేసిన కార్యములు బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. అందరూ లేచి నిలబడతాం.